హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారండి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఈరోజు నేను ఒక చిన్న స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు ఆ స్వీట్ ఎలా చేస్తామో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో క్లియర్గా చెప్తారండి. ఈరోజు మనం ఏ స్వీట్ చేస్తున్నామంటే కలాకండ్ చేస్తున్నామండి. మిల్క్ని ఇలా బాగా వేడి చేసుకొని మిల్క్ దగ్గరకు అయ్యే వరకు మనకి మరిగించాలండి. మిల్క్ అనేవి మనకి చిక్కబడాలి. చిక్కగా వచ్చేంత వరకు మనం ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండాలండి. ఇంగ్రీడియంట్ చూపిస్తారు చూడండి. షుగర్ అండి, ఇలాచి, నెయ్యి, మనము నిమ్మరసం అండి. పాలని మనం నిమ్మరసంతో విరగొట్టాలి. అలాగే ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. ఇవి మీ ఆప్షనల్ అండి. ఓకే అండి, ప్రాసెస్లో చూద్దాం రండి. ఈ పాలని మరీ దగ్గరగా చిక్కబడాలండి. మీరు మీ ఇంట్లో ఏ రెసిపీస్ చేస్తారు, మీ ఇంట్లో అందరూ మీరు చేసే ఏ రెసిపీ అంటే ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, ప్రాసెస్ చూద్దాం అండి. మిల్క్ అయితే మనకి చిక్కబడ్డాయండి. ఇంత క్వాంటిటీలోకి వచ్చేలాగా మనము వీటిని దగ్గరగా కలుపుతూ ఇలా దగ్గరికి రానివ్వాలండి మనకి. ఇప్పుడు మనం ఈ టైంలో నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. కొంతమంది వెనిగర్ కూడా యాడ్ చేస్తారండి. ఎప్పుడైనా న్యాచురల్ అండి. మనకి నిమ్మరసమే చాలా మంచిది. మీ ఇష్టం, మీ దగ్గర ఏముంటే అది మీరు యూజ్ చేయొచ్చు. చూడండి మనకి వాటర్ అనేవి తగ్గిపోయాయండి. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందామండి. షుగర్ వేసి మిక్స్ చేసుకుందాం. నేనైతే ఏదైనా రెసిపీ చేసి అది మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ఫస్ట్ మా హస్బెండ్కి అండి, ఆయన తిని బాగుందంటే నాకు ఏదో గోల్డ్ మెడల్ తీసుకున్నంత హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మా పిల్లలు కూడా. ఓకే అండి, చూడండి ఇలా కలుపుతూ ఉండండి. ఈ షుగర్ అనేది మన కలాకండ్కి బట్టి మంచి టేస్ట్ వస్తుంది. కలుపుతూ ఉండండి. ఇలాగా సిమ్లో పెట్టుకోండి. మీరు సిమ్లో పెట్టుకోకపోతే ఇది మాడిపోయి మనకి టేస్ట్ బాగోదు. ఈ టైంలో ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకొని దగ్గరగా రానివ్వాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూను గీ వేసుకుందామండి. వేసి బాగా మంచిగా మిక్స్ చేద్దాం. అరోమా చాలా బాగా వస్తుందండి. హోమ్ మేడ్కి కదా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దామండి. ఈ రెసిపీ నేను ఊరికే చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా రెండో అక్క వాళ్ళు ఊరికే మిల్క్ పంపిస్తారు మధ్యలో ఎప్పుడో ఒకసారి ఊరు నుంచి. అప్పుడు నేను ఈ రెసిపీ ట్రై చేస్తూ ఉంటానండి. ఓకే అండి, మన కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఇలా గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీ, హెల్దీ అండి. స్వీట్ షాప్లో దొరికే కలాకండ్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా హోమ్ మేడ్ కలాకండ్ అండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.